ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 69, 13వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు దావీదు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో, దేవా, అనుకూల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అంటే అనుకూల సమయం అంటే ఏదండి అని మనం అడగొచ్చు కొన్నిసార్లు. అనుకూల సమయం అనగా నువ్వు ఎప్పుడు ప్రార్థించినా దేవుడు వింటాడు. కొన్నిసార్లు మనం చెప్పే మాటలు మన ప్రక్కవారు వినటానికి విసుగు చెందవచ్చు. కానీ ప్రభువు నీ ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గి ఉన్నాడు. నువ్వు ఎంతసేపు చెప్పినా, ఎంత సమయం చెప్పినా దేవుడు పారిపోయేవాడు కాదు. నీ మనవులు ఆయన అంగీకరించేవాడు. దేవునికి నీ సమస్తాన్ని నువ్వు ఆయనకు చెప్పవచ్చు. మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు దేవునికి చెప్పినప్పుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. తన రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇచ్చేదవు అనేటువంటి మాటను భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థించినప్పుడు, మనము హృదయపూర్వకంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. గొంతెమ్మ కోరికలను కాదు మనం అడగవలసింది, మన అక్కర్లను, మన అవసరతలను ప్రభు వినేవాడుగా ఉన్నాడు, వాటిని తీర్చేవాడుగా ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించినప్పుడు, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన తన రక్షణను బట్టి, తన సత్యాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎందుకనంటే పాపముల చేత మరణించినటువంటి, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను ఆయన బ్రతికించాడు. ఆయనతో పాటు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇంత ఉన్నతమైనటువంటి కృపా బాహుళ్యతను మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచండి నాయనా. నీ కృపా వాత్సల్యత మాతో ఉంచి నడిపించండి. కరుణ కలిగిన నీ పాదాల దగ్గర మేము సాగిలు పడుచున్నాం ప్రభువా. విడువని దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, చాలిన దేవుడుగా, నీ చాలినంత కృప మా ఎడల కనుపరిచి నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.